మావ డబ్బులు ఇచ్చింది నాకు. గాయస్ నా ఛార్జింగ్ సైకిల్ బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోయింది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు నాది రన్నింగ్ వర్కౌట్ ఏమీ లేదు, ఓన్లీ వాకింగ్ 2 కిలోమీటర్స్ అనమాట. మీకు అందరికీ తెలిసిందే నాకు లెగ్ పెయిన్ షీన్ ఫుల్ ఉందన్నమాట. రన్నింగ్ చేసేకి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే డాక్టర్ ఒక 30 days టాబ్లెట్స్ వాడన్నాడు. అవి వాడుతూనే ఉన్నాను నేను. సో ఇది డే 3 అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇవాళ వెడ్నెస్డే గాయస్. బీడియా గ్రౌండ్కి స్ట్రెంత్ ట్రైనింగ్ డాక్టర్స్ వాళ్ళకి చెప్పకపోవాలా. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్స్ ఇప్పుడు స్టేడియంలో ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు అప్పుడే. అండ్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఇప్పుడు వీటికి స్టేడియంకి రాలేదు, డైరెక్ట్ అక్కడే బీడియా గ్రౌండ్కి 6 o'clock వస్తాడంట. సో ఇప్పుడు మనము స్టేడియంకి వెళ్ళాలి గాయస్, చలో. అండ్ అలాగే ఇప్పుడు మార్నింగ్ ఫుల్ చలి అవుతుంది గాయస్, స్వెటర్ వేసుకుందామంట. అండ్ ఇప్పుడు నేను నా బాడీని బాగా కవర్ చేసిన స్వెటర్ వేసుకొని చలి పెట్టలేకున్నట్లా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకల నేను నా ఎలక్ట్రిక్ సైకిల్ని ఛార్జింగ్ పెట్టినా అనమాట. బ్యాటరీ అంతా లో అయిపోయిందా, సో దట్ అందుకే 1/2 hour బ్యాకే ఛార్జింగ్ పెట్టినా. బిడియా గ్రౌండ్కి పోయొచ్చే అంతా ఒక 1/2 hour ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, 7 to 8 kilometers ఈజీగా పోయొస్తుంది. అండ్ ఇక్కడ బనానాస్ ఉన్నాయి, 2 bananas తిని గ్రౌండ్కి పోదాం. అండ్ ఇప్పుడే జస్ట్ 2 bananas తినేసిన, ఛార్జింగ్ తీసామంట. అండ్ ఇది ఇక్కడ తీయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. నేను స్టేడియంకి పోయి వాకింగ్ చేయాలి. నా రన్నింగ్ పార్ట్నర్స్ అక్కడే స్టేడియంలో ఉన్నారు, చలో. జై శ్రీరామ్. అండ్ గాయస్ కిందింట్లో ఎవరు లేరు, అందరూ పైన పనుకున్నారు నా ఫ్యామిలీ అంతా. సో ఇక్కడ వాక్ వేసి పోదాం. అండ్ ఇప్పుడు నేను చెప్పులు వేసుకొని పోతాను ఆ గ్రౌండ్కి, ఎందుకంటే నాది రన్నింగ్ ఏం లేదనమాట, ఓన్లీ వాకింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:09 అయింది. ఇక్కడ మేము పనికి పోయి ఇక్కడికి వచ్చింది అనమాట. అండ్ ఈ మధ్య చలి మాత్రం ఫుల్ ఉంది గాయస్. సో నా హెడ్ కూడా కవర్ చేసుకున్నాను అనమాట చలికాలం అంతా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:17 అయింది. నేను ఇప్పుడే స్టేడియంకి వచ్చినా అనమాట. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తున్నారు, చూపిస్తాను, చలో గాయస్. ఇవాళ నా రన్నింగ్ పార్ట్నర్స్ 300 meters రెప్యుటేషన్ వర్కౌట్ చేసినారనమాట. అండ్ ఇక్కడ నేనైతే 2 kilometers వాకింగ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ అస్సలు వేసలేరు, ఈవెంట్ ఉన్నప్పుడు అయితే వేస్తారనమాట. సో అందుకే బ్యాక్ సైడ్ అసలు ఏం బాగా కనపడవట్లేదు. నేను వీడియో తీస్తుండేది ఫ్లాష్ వేసుకొని తీస్తున్నాను అనమాట. అండ్ 300 meters వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు 200 meters వర్కౌట్ చేస్తున్నారు గాయస్ నా రన్నింగ్ పార్ట్నర్స్. అండ్ ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ అంతా అయిపోయిందంట. అన్న ఏನೇನು ಮಾಡಿರೋಣ వర్కౌట్? 310 sets 300 meters repetition 10 sets and 200 meters repetition 4 sets చేసినారంట. ఈరోజుది వర్కౌట్ ఇదే అనమాట నా రన్నింగ్ పార్ట్నర్స్ది. అండ్ ఇక్కడ వర్కౌట్ అంతా అయిపోయింది. అప్పుడు లేట్ చేయలేకున్నట్ల బీడియా గ్రౌండ్కి వెళ్ళాలి. రన్నింగ్ పార్ట్నర్స్ గాడిలో వెళ్తున్నారు, నేను సైకిల్లో స్లోగా, ఓన్లీ 25 స్పీడ్ లిమిట్ అనమాట నా సైకిల్ది. సో నేను స్లోగా వెళ్తున్నాను గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 6:04 అవుతుంది. ఫైనల్లీ మేము బీడియా గ్రౌండ్కి వచ్చినాం. అండ్ ఇక్కడ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ కూడా వచ్చినాడు. మేమంతా 4 members ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ చూపించాలన్నమాట ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. చలో గాయస్.
Right tap. Entirely it is on one leg. You are not keeping the other leg down. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 7:27 అవుతుంది. నేను ఇక్కడే ఉన్నాను బీడే గ్రౌండ్లో. ఇంకా ఈడంతా మస్తు సవాల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:33 అవుతుంది. ఇప్పుడు అందరూ ఇంటికి పోతున్నారు గాయస్. ఓకే బాయ్ బాయ్ అన్న, బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ 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 నా. అండ్ గాయస్ ఇప్పుడు నేను మా అవ్వ పని చేసే చోట వచ్చిన అనమాట. కొంచెం పని ఉంటే ఇదే అనమాట పని మా అవ్వ చేసేది. ఇట్లా రోడ్ ఉంటుంది, ఇవి కసు నూకాలు అంతే. అండ్ గాయస్ ఇక్కడ పిల్లలు నా ఎలక్ట్రిక్ సైకిల్ గురించి అడుగుతున్నారు అంతా, ఎట్లా యూజ్ చేసేది ఏమేమని. మా అవ్వ డబ్బులు ఇచ్చింది నాకు, కొంచెము లోన్ కట్టాల్సిందే మా ఇంటి దగ్గర. సో అందుకే వచ్చినాం. ఓ అప్పి ಹಂಗೆ ಹೋಗ್ತಾ ತಪ್ಪಿ. అండ్ గాయస్ నా ఛార్జింగ్ సైకిల్ బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, తొక్కుకుంటూ వెళ్తున్నా. నేను వీడియో గ్రౌండ్కి పోయి ఇంటికి పోయింటే ఛార్జింగ్ అయిపోతుండలేదు. కాకపోతే మా అవ్వ దగ్గర కొంచెం పని ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోతున్నా కాబట్టి ఇంటికి పోయేటప్పుడు ఛార్జింగ్ అయిపోయింది. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:21 అవుతుంది. ఇప్పుడే నేను ఇంటికి వచ్చిన. నాది ఛార్జింగ్ సైకిల్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి, అయిపోయింది. ఇలా పెట్టి తీయాలన్నమాట బ్యాటరీని. బ్యాటరీ అయితే తీసేసిన. ఇప్పుడు ఇంట్లో పోయి ఛార్జింగ్ పెడదాం. అండ్ ఇక్కడ మా అమ్మ ఇప్పుడు సామాన్లు కడుగుతుంది. అండ్ ఇక్కడ మా అవ్వ నాయన వాళ్ళ అమ్మ. అండ్ నా ఛార్జింగ్ సైకిల్ బ్యాటరీని ఛార్జింగ్ అయితే పెట్టేసిన. ఇక్కడ చూడొచ్చు ఫుల్ డెడ్ అయిపోయింది. అండ్ ఇది ఫుల్ అయ్యేకి ఒక 3 hours అవుతుంది అనమాట. 3 hours ఛార్జింగ్ అయితే 40 kilometers పోతుంది గాయస్ నా ఎలక్ట్రిక్ సైకిల్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:05 అవుతుంది. ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టేటాను కదా, ఇక్కడ మోటార్ పెట్టినారనమాట. ఎందుకంటే మా సింటాక్స్లో పైన ఇంట్లో నీళ్ళు కాలేనాయి కాబట్టి, సో ఇక్కడ డ్రమ్లో నుంచి మా సింటాక్స్లోకి నీళ్ళు ఎక్కిస్తున్నారనమాట పైనకి. అండ్ నేను ఛార్జింగ్ ఎక్కడ పెట్టినా అంటే నా సైకిల్కి ఇక్కడ బెడ్రూమ్లో పెట్టినాను గాయస్. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ పెట్టినాను అనమాట, ఎందుకంటే హాల్లో మోటార్ పెట్టుకున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ కిచెన్ రూమ్లో మా అమ్మ ఇంకా ఇప్పుడు నాస్టా చేస్తుంది. అండ్ అప్పుడే కారం అయితే చేసేసింది, కాకపోతే ఇప్పుడు పులిహోర చేస్తుంది. మోటార్ బంద్ చేయాలంట, నీళ్ళు ఖాళీ అయిపోయినాయి కింద డ్రమ్లో. సో దట్ అందుకే స్విచ్ ఆఫ్ చేసేసిన. అండ్ పైన సింటెక్స్లో నీళ్ళన్నీ ఎక్కించేసిన గాయస్ మా అక్క అండ్ మా అమ్మ. ఎందుకు
ఇప్పుడు మా యొక్క సింటాక్స్ లెక్క నీళ్ళు ఎక్కిస్తుందంటే మేము ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టినాము. ఇది ఆడాలంటే నీళ్ళు కావాలి కాబట్టి సో మేము వాషింగ్ మిషన్కి డైరెక్ట్ సింటాక్స్ కలెక్షన్ ఇచ్చినాం అనమాట. సో అందుకే ఇప్పుడు మా యొక్క వాషింగ్ మిషన్ ఆన్ చేసింది. అందుకే సో దట్ వాషింగ్ మిషన్లో నీళ్ళు కావాలని పైన సింటాక్స్లోకి నీళ్ళు ఎక్కించుకోయింది అనుకోండి. గైస్ నేను డబ్బులు ఇచ్చినా కదా, ఇప్పుడు ఇక్కడ లోన్ సార్ వచ్చినాడంట, లోన్ కట్టాలి అవి డబ్బులు. సో చలో గైస్, ఈసారి లోన్ సార్ అనమాట గైస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అయిందనమాట. అండ్ ఇప్పుడే లోన్ కట్టి వచ్చిన. అండ్ నాష్టా వచ్చేసి మా ఇంట్లో పులిహోర అండ్ కారం చేసినారు. ఇప్పుడు నేను ఇదే తినాలి. అండ్ పులిహోర చట్నీ నేనే వేసుకున్నా, ఇప్పుడు తింటున్నాను గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:40 అయింది. ఇప్పుడు మా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. ఏమ్మా ఇది? పలుకులకు పప్పు అనుకుంటా. అండ్ అన్నం అప్పుడే చేసి ఇచ్చింది. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:08 అవుతుంది. నేను 2 o'clockకి పనుకోవడాన్ని ఇప్పుడు 1 hour పనుకొని లేచిన అనమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిన కాబట్టి సో ఆఫ్టర్నూన్ ఫుల్ నిద్ర వచ్చేసింది. అట్లే పనుకున్నా. ఇంకా అన్నం కూడా తినలేదు. ఇక్కడ మా అమ్మ అప్పుడే అన్నం అన్నీ పెట్టించింది. నేను బెడ్ పైన ఉంటేనే అట్లే పెట్టించింది అనమాట. సో ఇప్పుడు నేను ఇవే తింటున్నా. అండ్ గాయస్ ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 7:06 అవుతుంది. నేను ఇక్కడ తాలూకా ఆఫీస్కి వచ్చింటిని ఈవినింగ్ 6 o'clockకి. మా నాయన ఇక్కడే పనిచేసేది తాలూకా ఆఫీస్లో. ఇప్పుడు రీసెంట్ ఒక 2 months అయింది ట్రాన్స్ఫర్ చేసినారు అనమాట సిరిగుంపుకి. ఫస్ట్ ఇక్కడే చేస్తున్న పని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మా నాయనది శాలరీ స్లిప్ కావాల్సిందా ఒక 3 monthsది, కొంచెమేమో పర్సనల్ యూస్కి. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంతా ఇక్కడ పని అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా గాయస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:37 అయింది గాయస్. ఇప్పుడే నేను జస్ట్ ఇంటికి వచ్చిన. అండ్ ఇక్కడ చూడండి, ఇవే మా నాయన శాలరీ స్లిప్ అనమాట. ఇది సెప్టెంబర్, ఇది ఆగస్ట్ అండ్ ఇది నవంబర్ది. 3 monthsవి తీసుకొని వచ్చిన, కొంచెం ఏమో పని ఉంటే. అండ్ గాయస్ మీరు నా వాచ్లో ఒకటి నోటీస్ చేసినారా? టైం మాత్రం కరెక్ట్ ఉంది. కాకపోతే నేను ఆఫ్టర్నూన్ పనుకొని లేస్తేనే ఇది ఏమో డేటు అండ్ డే చేంజ్ అయిపోయింది గాయస్. సో ఇది ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఫైనలీ నా వాచ్ టైమింగ్ చేంజ్ చేసేసిన. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు కరెక్ట్ అయింది టైం. ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంది అంతే. అండ్ గాయస్ ఈ రోజుకైతే ఇంతే. ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే టాటా, బాయ్ బాయ్.